Hello viewers, welcome back to our channel Anna Madhrito. మీరు నా ఛానల్ చూస్తే ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఇవాళ మన రెసిపీ ఎగ్ షక్షాకా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని హీట్ చేసుకుందాం. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా మగ్గాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఎగ్ షక్షాకా రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్లో మనం కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని కొద్దిగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం టొమాటో యాడ్ చేసుకుందాం. టొమాటో కాస్త ఫ్రై అవుతాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటాను. ఇది ఒక 2 minutes మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి. గ్రేవీ ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి వాటర్. ఇప్పుడు ఇది బాయిల్కి తీసుకుని వద్దాం. ఈ బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్లా యాడ్ చేశానండి, ఇంకేమీ దాన్ని చిలక్కొట్టలేదు. ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని దాన్ని ఉడకనివ్వాలి. చాలా టేస్టీ రెసిపీ. రైస్లోకి అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే ఈ రెసిపీ. దాని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఇంకా మన ఎగ్ షక్షాకా రెడీ. అలాగే మీరు నా ఛానల్ చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. Thank you for watching the video. Please comment.